హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉంటే ఆమెను ఉరిగట్టి చంపి 4 నెలల కింద చంపి అమ్మాయి. అది ఇవాళ దొరికింది, 8 రోజులతో ఇవాళ దొరికింది. అట్లా ఏంటంటే ఇప్పుడు మేము దేవరాడంగా 4 నెలల સુધી మాకు కూడా తెలియదు. అమ్మాయి మనం చంపించారు. ఎవరు చంపారు? చంపిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మా వదిన చంపించింది. అలా ఏది వాళ్ళ మేనమా కొడుకు మేనమా జనగామ డిస్టిక్. పాప మా దగ్గర 2015 వరకు మా దగ్గరనే చదువుకుంది. 12వ తరగతి వరకు మాతోనే ఉంది. మీరేమవుతారు? నేను బ్రదర్ని. అంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్నకు పెద్దమ్మకు మ్యూచువల్ గా సపరేట్ అయ్యారు. వాళ్ళు డివోర్స్ ఏం కాలేదు, మ్యూచువల్ గా సపరేట్ అయితే మా పెద్దమ్మని 2008లో, ఇప్పుడు ప్రజెంట్ భార్యను 2008లో మా పెద్దనాన్న పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక చిన్న పాప. వీళ్ళు ఏం చేశారంటే, ఈ పెద్ద అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ నిమ్స్ లో చదివింది. అందులోనే జాబ్ కాంట్రాక్చువల్ లో నర్స్ ఆఫీసర్ గా చేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పేసి ఇంటికి పిలిపించుకుంది. మొత్తం ఆమె ప్లాన్ ప్రకారమో ఏందో గాని మా పెద్దనాన్న ఆమెకు ఆయన కూడబెట్టిన ఆస్తిలో ఒక ఇల్లు ఇద్దామని ఆమెకు పెళ్లి సంబంధం చూసిండు. అయితే మొత్తం అంతా మాట్లాడుకున్నారు వాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత ఇల్లు ఇద్దాం ఇట్లా అని చెప్తే ఈమె ప్లాన్ ప్రకారం ఈమె స్టార్ట్ చేసింది కదా, లలిత ఈమె పేరు. ఈమె ప్లాన్ ప్రకారంగా మొత్తం స్కెచ్లన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇల్లు అంటే ఒక ₹1 కోటి ఆస్తి అమ్మాయికి వెళ్ళిపోతుంది. మొత్తం ఈ ఇల్లు ఆస్తి, ఇంటి దగ్గర ఒక 6 ఎకరాల పొలం ఉంటది. ఇవన్నీ ఆమెకే కావాలని చెప్పేసి పక్కాగా వాళ్ళ మామ కొడుకు, ఆయన పేరు రవి, ఆయన మిలిటరీలో ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తాడు జమ్మూ కాశ్మీర్ లో. ఆయన మొత్తం ఎట్లా అంటే అమ్మాయిని ఏం చేసిందంటే, వీడికి ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం మొత్తం చున్నీతోని ఇటో సైడ్ అటో సైడ్ బిగేసి చంపేసింది. ఎంత దారుణంగా అంటే మామూలుగా మాకు గత 8 రోజుల నుంచి వెళ్ళి నిద్ర లేదు, ఏం లేదు. పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగి సిఐ సార్ని బతలాడి కేసు కొంచెం చూడండి సార్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కొన్ని సబ్మిట్ చేస్తే నిన్న వాళ్ళకు ఎంక్వైరీ చేస్తే నిన్న సాయంత్రం పలానా ఇట్లా చేసినామని చెప్పారు. ఆ విధంగానే మేము మాకు ఇంటిమేషన్ ఇస్తే ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం. ఆ విధంగా తీరా చూస్తే మా చెల్లెలదే బాడీ. ఇక ఏం చేయాలి, అన్యాయంగా చంపేశారు అన్న అమ్మాయిని. అయితే ఎంత దారుణంగా అంటే దారుణంగా, ఆస్తి కోసం ఆమెను. ఇందులో వాళ్ళందరూ ఉన్నారు, తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి. చట్ట ప్రకారం వెళ్తాం, మేమేమో అట్లేమి కాదు. చట్ట ప్రకారంగా వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడేటట్టు. పేరెంట్స్ ఇంకా సౌదీ తల్లి, మా పిన్ని, మా డాడీ, వాళ్ళ ఆస్తి ఉంటుంది. వాళ్ళకి ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే కట్నం ఆస్తి కోసం ఇదంతా. అమ్మాయికి కట్నం ఒక బిల్డింగ్ ఇస్తామని చెప్పేసి అన్నారంట. అబ్బాయితో 30 లక్షలు ఎంత ఇస్తామని చెప్పేసి అన్నారంట. ఫంక్షన్ ఎంత ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పెళ్లి అయిపోయినప్పుడు ఆమె దండాలు మార్చుకున్నారంట, అమ్మాయి అబ్బాయి. మార్చుకున్న తర్వాత ఇప్పుడు అదంతా గొడవ స్టార్ట్ అయ్యి అలా December 4th మిస్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు. అంటే December 4th స్టేట్మెంట్ ఇవ్వలేదు. December 4th నుంచి మిస్సింగ్ అని చెప్పేసి మొన్న April 2nd మేడిపల్లి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు మీకు ఎవరు తీసుకొచ్చారు? అదే వాళ్ళని ఇప్పుడు ఇంటరాగేట్ చేశారు కదా, మా పిన్ని వాళ్ళ అఫైర్స్ ఉన్నాయంట 2-3 అబ్బాయిలతో. ఆ అఫైర్ వల్ల ఇంకా వాళ్ళు మేడిపల్లి వాళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే రికార్డింగ్ కాల్ డేటా మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని చూపిస్తే ఇంకా వాళ్ళు మార్నింగ్ చెప్పారు. అదే నేను ఈవినింగ్ చెప్పారంట. ఇక్కడ నేనే అదే ట్యాబ్లెట్ ఇచ్చి 25 స్లీపింగ్ ట్యాబ్లెట్ పెట్టిందంట మా దగ్గర. దీంట్లో పెట్టిందంట. అది ట్యాబ్లెట్ ఇచ్చి నేనే చంపేసిన అని చెప్పేసి ఒప్పుకున్నారంట. ఒప్పుకున్నదని అది పోలీసులు మేడిపల్లి వాళ్ళు చెప్పారు. మీరేమవుతారు? నేను వాళ్ళ బ్రదర్ని. ఓన్ బ్రదర్? ఓన్ బ్రదర్. తమరి పేరు? చంద్రశేఖర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.